యూపీ ఎన్నికల ముందు పొలిటికల్ పబ్లిసిటీ బిల్డప్ కోసం బీజేపీ ఇదిగో ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. చూశారుగా 2017కు ముందు యూపీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్తూ చాలా టాక్టికల్ గా ట్రెండీగా ఉండే వీడియోని రిలీజ్ చేసింది కదా. అసలు ఈ వీడియో ఏంటి, ఒరిజినల్ కథ ఏంటి అనేది నేను ఒక షార్ట్ చేసేందుకు ముందు ఆ సంగతి వదిలిపెట్టండి. ముందు పబ్లిసిటీ అండ్ ప్రొజెక్షన్ ఇలా ఉన్నాయి, మరి బీజేపీకి ఎదురవుతున్న సవాళ్ళ సంగతి ఏంటి తెలుసా మీకు? ఎలాంటి పరిస్థితి ఒక్క యూపీలోనే కాదు అన్ని వైపుల నుంచి బీజేపీని చుట్టుముడుతోందో. కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అని మనకు ఒక సామెత ఉంటుంది. అంటే అన్ని రకాలుగా కలిసి వచ్చేస్తా ఉన్నప్పుడు సిచ్యువేషన్ చెప్పడానికి వాడతాం కదా. అదే ఏ రకంగానూ కలిసి రానప్పుడు మరి పరిస్థితిని ఎలా చెప్పాలి? కలిసి రాని కాలంలో కాంట్రవర్సీలు ఎదురొస్తాయి ఏ రకంగా చూసినా అనుకోవచ్చా? ఎందుకని ఈ మాట? ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ మీద, బీజేపీ మీద దేశవ్యాప్తంగా వరుస పెట్టి వస్తున్న ఆరోపణలు గాని, మీడియాలో కనపడుతున్న కథనాలు గాని, మారుతున్న టోన్ గాని చూస్తే అదేంటి ఉన్నట్టుండి జంతర్ మంతర్ ఆందోళన తర్వాత ఇంతలా మారిపోయింది ఆ సీన్ అని అనిపిస్తుంది. నేను కొన్ని చూపిస్తా చూడండి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంట పబ్లిసిటీ మీద రోజుకి 2.3 కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ విషయం కొత్తగా బయటకు వచ్చింది. ఇంకో పక్కన చూడబోతే అమెరికాలో అదానికి క్లీన్ చిట్ రావడం మీద ట్రంప్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ ని తీసుకొచ్చింది ఎవరు అనే చర్చ ఇంకో పక్కన జరుగుతూ ఉంది. మీడియా చూడబోతేనేమో ఇప్పుడు దేశంలోట వాట్సాప్ పార్టీ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ అనే ఫైట్ నడుస్తా ఉందట. ఇంకొన్ని కథనాలు అయితే ఇదిగో ఇలాగా నేరుగా బొమ్మ పెట్టి హూ ఈజ్ పప్పు నౌ అని అడుగుతా ఉన్నారు. అదేంటి ఉన్నట్టుండి వాతావరణం ఇంతలా ఎందుకు మారింది, కారణం ఏంటి? కళ్ళ ముందు కనపడుతున్న ఆధారాలు చూస్తే ఏమర్థమవుతుందో డీటెయిల్డ్ గా చెక్ చేద్దాం. లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఒక చిన్న షాట్ చేస్తే దీని మీద పూర్తి వీడియో చేయండి, డీటెయిల్స్ కావాలి అని ఇదిగో తెలుగు ఆడియన్స్ మనోళ్లే ఇలా నాకు కామెంట్లు పెట్టారు వరుస పెట్టి. అంటే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఈ కామెంట్స్ ఒక ఉదాహరణ కదా. ఇంతకీ యూపీనే కాదు ఢిల్లీని కూడా కుదిపేస్తున్న ఈ లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవే కథ ఏంటి? ఇదిగో ఇలాగా యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్ కలిసి అట్టహాసంగా ఈ ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించారు. బడ్జెట్ చూడబోతే చూడండి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది, 1000 కోట్లు కదా. తీరా చూడబోతే తొలి 21 రోజుల్లోనే 3 వారాల్లోనే 5 సార్లు రిపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోలు తిరుగుతూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ కి, మెటాకి చెప్పి వాటిని బ్లాక్ చేపిస్తా ఉన్నారు. ఇంకో పక్కన ఇండియా టుడే లాంటి ఛానళ్ళు కూడా కవర్ చేయకి తప్పలా. సర్ఫేస్ ఏరియా హ్యాడ్ ఇన్ ఫ్యాక్ట్ కొలాప్స్డ్. ఇదిగో ఇలాగా ఇంకో పక్కన అపోజిషన్ వాయిస్ అమాంతం రైజ్ అవుతా ఉంది. అసలు అన్నిట్లోనూ అవినీతే, ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ అంటూ అఖిలేష్ యాదవ్ మాట్లాడిన తీరు యువతని ఆలోచనలో పడేస్తా ఉంది. అఖిలేష్ ఏమన్నారు? हम लोगों ने उसे पानी का गिलास रख दिया था और 120 किलोमीटर के ऊपर से रफ्तार से गाड़ी चली थी, पानी हिला नहीं था. కారులో ఒక గ్లాస్ పెట్టి హైవే క్వాలిటీని చెక్ చేస్తే ఆ నీళ్లు తొనకుండా ఉన్నాయి తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. అప్పటి పరిస్థితిని ఇప్పుడు సిచ్యువేషన్ తో పోల్చుకోండి అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ రకరకాల ఎలిగేషన్స్ ఉన్న ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సంబంధించి అసలు బీజేపీ నేతల మీద వరుసగా ఎలిగేషన్స్ చుట్టుముడుతా ఉన్నాయి కదా. మధ్యప్రదేశ్ సీఎం కుటుంబ కంపెనీ భూ కేటాయింపులతో 100 కాదు 1000 కోట్లు వెనకేసింది మోహన్ యాదవ్ ఫ్యామిలీ అని ఆరోపణలు వస్తే బీజేపీ వైపు నుంచి ఒక ప్రకటన గానీ, క్లారిఫికేషన్ గానీ, చర్య తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు కానీ ఎక్కడా కనపడలేదు కదా. మీడియా సైలెన్స్ అయిపోవడం కూడా క్లియర్ కట్ గా కనపడింది ఆ ఇష్యూలో. అంటే ఆరోపణలు వస్తే ఏదో రకంగా టోన్ డౌన్ చేసేందుకు ట్రై చేస్తున్నారు తప్పితే రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కనపడలేదు కదా. మధ్యప్రదేశ్ సంగతి ఏముంది, ఉత్తరప్రదేశ్ లో కూడా చూస్తా ఉన్నాం కదా. దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలకి సంబంధించిన ఇష్యూ కదా అయోధ్యలో హుండీ వ్యవహారం. మరి ఒక సిట్ వేశారు, తర్వాత ఆ సిట్ ని మార్చారు. సమాధానం చెప్పండి, చర్చించండి పార్లమెంట్ లో అంటే అసలు సిద్ధపడట్లా. పైగా మీడియాతో కాంగ్రెస్ నాయకత్వం మీద చాలా వ్యూహాత్మకంగా ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయించారో చూడండి. క్వశ్చన్స్ రైజ్ చేసిన తీరే ఆశ్చర్యం అనుకుంటే ప్రియాంక గాంధీ చెప్పిన సమాధానం ఇంకా హైలైట్. అందుకే ఈ క్లిప్ చాలా ఇంపార్టెంట్, చూడండి జాగ్రత్తగా. राम मंदिर पे आप लोग डिस्कशन चाह रहे हैं, जो ये है स्टेट का सब्जेक्ट. ఆయన రిపోర్టర్ ఏమని అడుగుతున్నాడండి? అయోధ్య వ్యవహారం ఒక రాష్ట్రానికి సంబంధించింది అయితే పార్లమెంట్ లో చర్చ ఏంది అంటున్నాడు కదా ఆయన. ప్రియాంక సమాధానం చూడండి. మోడీ తానే ధర్మకర్తను అన్నారు, ఆయనే ప్రారంభోత్సవం చేశారు, ఆయనే విరాళాలకు పిలుపునిచ్చారు, అంతా తానే నడిపించారు కదా.
కదా, మరి పార్లమెంట్ లో చర్చించరా? चंदा सब पूरे देश ने दी ना। పైగా దేశవ్యాప్తంగా భక్తులు విరాళాలు ఇచ్చినప్పుడు పార్లమెంట్ లోనే కదా చర్చ జరగాలి అన్నారు. కోరి కోరి సవాల్ని కొని తెచ్చుకోవటం కదా. ఇలాగా ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళకి క్వశ్చన్స్ రైజ్ చేయటం, పైగా ఈ ఇష్యూ మీద పార్లమెంట్ లో చర్చ జరగాలి అని పట్టుపడతా ఉంది. మంత్రులు పెద్ద తలకాయలు ముఖం చాటేసి దాటేసే పరిస్థితి కదా. ఆఖరికి కోఆపరేటివ్ సెక్టర్ కి సంబంధించిన కీలక బిల్లును ఆమోదిస్తున్నప్పుడు కూడా సంబంధించిన మంత్రి అమిత్ షా సభలో లేరు. ఎందుకంటే ఢిల్లీలో పిల్లల మీద లాఠీ చార్జీ గురించి చర్చ జరగాలంటున్నారు, అయోధ్య విరాళాల వ్యవహారం మీద చర్చించాలంటున్నారు. అందుకోసమని ప్రధాని అమిత్ షా సభకి రావట్లా అని ఇదిగో ఇలాగా ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా. అంటే చూడండి, అన్ని వైపుల నుంచి సవాళ్లు చుట్టుముడుతా ఉన్నాయి అని చెప్పడానికి ఇదో ఉదాహరణ కదా. పైగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకి సగటున 2.3 కోట్లు ప్రచారం మీద ఖర్చు పెడుతుంది. రోజుకి 2 కోట్లకు పైగా అంటే ఎంత పెద్ద మొత్తం. పైగా యూపీ లాంటి జనసాంద్రత తీవ్రంగా ఉండి 26 కోట్లేమో జనాభా, పేదరికం కూడా చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం కదా యూపీ. అలాంటి చోట్ల పబ్లిసిటీ మీద ఇంత ఖర్చు పెడుతున్నారా అనే చర్చ ఆలోచన గల యువతలో బాగా డిబేటబుల్ అవుతా ఉంది. ఇంకో పక్కన చూడబోతేనేమో మీడియా నేరుగా దేశంలో రాజకీయ వాతావరణం మారుతా ఉంది. అసలు ఇప్పుడున్న కాంప్లెక్సిటీని వాట్సాప్ పార్టీ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అని కంపేర్ చేస్తా ఉంది. ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అని ఎందుకన్నారు? ఇప్పుడు అందరూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారనా, లేదంటే ప్రధాని ఇలాగా సిజేపీకి సంబంధించిన ఇష్యూస్ మీద ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారనా? కాదు. ఇన్స్టాగ్రామ్ మీకు తెలుసా, జడ్జిమెంట్ ఇన్స్టెంట్ గా చేసేస్తుందిట. కేవలం ఆన్ యావరేజ్ 11 సెకండ్లలో ఆ వీడియో ఒరిజినలా కాదా, ఆ చెప్తున్న ఆయన ఒరిజినలా కాదా, ఆయన చెప్తున్న విషయాల్లో నిజాయితీ ఉందా లేదా అనేది జడ్జ్ చేస్తుందట ఇన్స్టాగ్రామ్ జనరేషన్. అందుకోసమే వాట్సాప్ లో ప్రచారాలు చేసి ఏళ్ల తరబడి రాజకీయంగా పట్టు బిగించిన పార్టీకి ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని మీడియా నేరుగా రాస్తా ఉంది. ఇదే చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తే ఇదిగో చూడండి, హూ ఈస్ పప్పు నౌ అని పెట్టారు. ఆ హెడ్డింగ్ అర్థం ఏంటి? ఇలా నేరుగా ఇండిపెండెంట్ గా పనిచేసే సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్, ప్రింట్ గానీ వైర్ గానీ ఇదిగో ఇలా రాస్తా ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబేట్ పెరుగుతా ఉంది. ఇంకో పక్కన అన్ని వైపుల నుంచి ఎలిగేషన్స్ పెరుగుతా ఉన్నాయి. సమాధానం చెప్పలేక కీలక బిల్లుల టైంలో కూడా ఇప్పుడు మహా మంత్రులు పార్లమెంట్ కు రాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి కదా. ఇంకో పక్కన రాహుల్ గాంధీ ఎలా గేరు మార్చారో చూడండి. కరప్షన్ ఎలిగేషన్స్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన సూత్రీకరణ జెన్జీలోకి చాలా లోతుగా పాతుకుపోయేలాగా వెళ్తా ఉంది. నేను ఒక క్లిప్ చూపిస్తా ఆయన ప్రెజెంటేషన్ లో. पैसा अडानी इनकी आमदनी 10 साल में 30 गुना बढ़ी है। पॉलिटिकल मोदी जी, अमित शाह जी, बीजेपी का बैंक बैलेंस 10,000 करोड़ रुपए का है। आरएसएस के वाइस चांसलर बैठा के हर संस्था में प्रचारक, सोच को कंट्रोल करने का तरीका। ఇదిగో చూశారు కదా 3 క్లిప్లు. వ్యాపారవేత్తలకు సంబంధించిన, సిస్టమ్ కి సంబంధించిన, పార్టీకి సంబంధించిన కానీ ఇదిగో ఇలా జరుగుతోంది అంటూ నెంబర్లతో సహా రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు. జంజీ కళ్ళప్పగించి చూస్తా ఉంది. పైగా రాహుల్ గాంధీ కుటుంబం కూడా, తల్లి మిగతా వాళ్ళందరూ కూడా ఫామ్ లోకి వచ్చేసాం మేము అన్నట్టుగా ఇదిగో జనంతో మమేకం కావటం. ఏకంగా ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ చూడండి, హర్యానా నుంచి సాధారణ ప్రజల్ని ఇంటికి పిలిపించి వాళ్ళు ఇలా డిన్నర్ ఇచ్చారండి, కలిసి భోజనం చేశారు. మామూలుగానే గాంధీ కుటుంబం అంటే ముందు నుంచి మాట్లాడుతుంటారు కదా, జనంలోకి వెళ్ళిపోతా ఉంటారు, వాళ్ళని ఆపడానికి సెక్యూరిటీ పర్సనల్ నానా యాతన పడుతుంటారు అని మాట్లాడుతుంటారు కదా. ఇందిరైనా, ప్రియాంక అయినా, రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ కూడా బ్యారికేడ్లు దాటి జనాన్ని విష్ చేయడం కనపడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ గుడ్ ఓల్డ్ టైమ్స్ వస్తున్నాయి అని సొంత పార్టీకి, వాళ్ళని అభిమానించే వాళ్ళకి చెప్తున్నట్టుగా ఇదిగో చూడండి. ఆ పిల్లలతోనూ హర్యానా కుటుంబాలతోనూ వాళ్ళు కలిసిపోయిన తీరు చూస్తే రాహుల్ గాంధీ కౌంటర్ పార్టీ ఇలా చేయగలరా, వితౌట్ ఎనీ స్క్రిప్ట్ ఇలా మాట్లాడగలరా అనే చర్చ జంజీలో ఇప్పుడు జరుగుతా ఉంది. అంటే చూడండి, ఓ పక్కన అవినీతి ఆరోపణలు చుట్టుముడుతా ఉన్నాయి, ఇంకో పక్కన సమాధానం చెప్పడానికి తటపటాయిస్తా ఉంటే మీడియా టోన్ పెంచుతా ఉంది, ఇంకో వైపున రాహుల్ గాంధీ కుటుంబం గేరు మారుస్తా ఉంది. అక్కడతో అయిపోలేదు కదా, ఇథనాల్ లాంటి ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. ప్రజల ఆర్థిక ప్రయోజనాలని, బళ్ళు కార్ల ఇంజన్లని ఫణంగా పెడుతూ ఇథనాల్ ఎందుకు తెస్తున్నారు అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అడగటం దేశవ్యాప్తంగా ఆందోళన ఆల్రెడీ ఉన్నదే. పైగా ఇప్పుడు చూడండి, ఢిల్లీ లాంటి చోట్ల బీజేపీ కొత్తగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కూడా ఇదిగో రైస్ స్కామ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు అంటూ ఆప్ ఎలిగేషన్స్ చేస్తూ ఆధారాలు చూపిస్తామని సవాల్ చేస్తాం. అంటే అన్ని వైపుల నుంచి ఇలాంటి ఎలిగేషన్స్ చుట్టుముడుతూ ఉండేసరికి చాలా మందికి నరేంద్ర మోడీ మొదట్లో చేసిన ప్రకటన, ఆ ట్రెండ్ గుర్తొస్తా ఉంది. न खाऊंगा न खाने दूंगा. చూశారు కదా, నా ఖావుంగా నా ఖానే దుంగా అనేవారు కదా. అంటే తాను తిన్ను ఎవరిని తిన్నివ్వను అని చెప్పడానికి ఆయన ప్రయారిటీ ఇచ్చేవారు కదా. తీరా చూడబోతే ఇప్పుడు యూపీలో అయినా, మధ్యప్రదేశ్ లో అయినా, ఢిల్లీలో అయినా ప్రతి చోట ఇలా జరుగుతా ఉంటే ఎందుకు మాట్లాడరు అని కాక్రోజ్ అయినా, యూత్ అయినా మాట్లాడుతుంటే అదాని ఇలాంటి బిగ్ షాట్స్ కి అమెరికాలో క్లీన్ చిట్ వచ్చింది. ఆ క్లీన్ చిట్ వెనుక ట్రంప్ పర్సనల్ అటార్నీ ఉన్నారు అంటే ఎవరు పావులు కదిపినట్టు అని
డాట్స్ ని కనెక్ట్ చేసే పనిలో ఆలోచన పరులందరూ పడుతున్నారు. మరి ఇలాంటి ఛాలెంజెస్ ని తట్టుకొని రోజుకి అన్ని కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన యూపీలో అయినా దేశవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ల విషయంలో అయినా బీజేపీ ఒకప్పటిలాగా దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందంటారా? నేను ఇంతవరకు చెప్పిన ప్రతి విషయానికి సబ్స్టాన్స్, బేసిస్, లాజిక్, ఇన్ఫర్మేషన్ చూపించా కదా. అందుకోసం అని మీ కామెంట్ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. సరుకున్నోళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. దిస్ ఈస్ కీ టాక్స్.